హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను ఈరోజు మీ ముందుకి 15 నిమిషాల్లో అయిపోయే పచ్చిమిర్చి టమాటా పచ్చడిని తీసుకొని వచ్చాను. ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు 2 చెంచాల పల్లీలు, 2 చెంచాల ధనియా, ఇంకా 1 చెంచా జీలకర్ర, అర చెంచా మెంతులు, 10 పచ్చిమిరపకాయలు, 4 టమాటాలు, ఇంకా అర ఇంచ్ అల్లం. అలాగే మనం స్టవ్ మీద పెనం పెట్టుకొని 2 చెంచాల నూనె వేసుకుందాం. నూనె కొంచెం వేడయినాక పల్లీలు, జీలకర్ర, ధనియాలు అన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ సమయంలో మనం కొద్దిగా చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి. ఈ రెసిపీ చాలా ఈజీ ఫ్రెండ్స్. 15 నిమిషాల్లోనే మీకు ఈజీగా అయిపోతుంది. ఏ కూరగాయలు లేకున్నా మనం ఈజీగా ఇంట్లోనే చేసుకునే హోమ్ మేడ్ చట్నీ. అలాగే మనం పచ్చిమిరపకాయలు బాగా కడుక్కొని బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. దీంట్లోనే ఆ అర ఇంచ్ అల్లం తీసుకొని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత టమాటాలు కోసి అదే పెనంలో అదే నూనెలో టమాటాలు మగ్గించుకుందాం ఫ్రెండ్స్. అదే టమాటాలు మగ్గే వరకు మనం ముందుగా తయారు చేసుకున్న పల్లీలు, ధనియాలని మిక్సీ వేసుకుందాం ఫ్రెండ్స్. మిక్సీ వేసుకున్న తర్వాత అదే జార్లో చింతపండు, టమాటాలు వేసుకొని మనం బాగా మిక్సీ వేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఈ రెసిపీ చాలా ఈజీ ఫ్రెండ్స్. ఎవరైనా చిన్నపిల్లలైనా పెద్దలైనా ఈజీగా ఇష్టంగా తినే రెసిపీ ఫ్రెండ్స్. మేము జార్లో మిక్సీ వేసుకున్నాము. ఇందులోనే పచ్చిమిరపకాయలు వేసుకొని కచ్చా మిక్సీ వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది మన చట్నీ. మనకు కావాల్సిన ఎర్రగడ్డలు కోసుకొని కచ్చా పచ్చాగా కొంచెం బరకగా మిక్సీలో వేసుకొని ఆ చట్నీలో కలిపేయడమే ఫ్రెండ్స్. అంతే, చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోయిన ఇంట్లోనే హోమ్ మేడ్ పచ్చిమిర్చి టమాటాల చట్నీ రెడీ. ఇంకా ఇలాంటి వెరైటీ ఆంధ్ర స్టైల్ రెసిపీస్ చూడడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.